హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడైతే చూడండి కాలర్ని ఎలా స్టిచ్ చేశానో నేను ఫస్ట్ టైం అండి ఇది స్టిచ్ చేసింది, కానీ చాలా బాగా వచ్చింది. ఇంత పర్ఫెక్ట్గా వస్తుందని నేను అసలు అయితే అనుకోలేదు. చూడండి చాలా బాగా వచ్చింది అనమాట. అయితే చూడండి ఇప్పుడు కాలర్ని ఎలా స్టిచ్ చేద్దామో. ఇది షర్ట్కి మనము ఇలా మిడిల్లో ఇట్లా టక్స్ పెట్టుకుంటాం కదా, ఆ టక్స్ దగ్గర నుంచి అంటే బ్యాక్ సైడ్ మనం టక్ పెట్టుకుంటాం అనమాట కాలర్ వేసుకోవడానికి. అయితే కాలర్కి కూడా సేమ్ అలానే ఇలా మిడిల్కి టక్ పెట్టుకోవాలి. అలా పెట్టేసుకొని ఇలా చూసుకొని మనకి కరెక్ట్గా ఉంటుంది. అయితే మనం కట్ చేసుకునేటప్పుడే ఉంటుంది. మనం ఈ షర్ట్ నెక్ మీద ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఖర్చు ఇలా కాలర్ని స్టిచ్ చేసుకోండి. అయితే నేను మీకు ఫుల్ వీడియో పెట్టానండి, షర్ట్ తర్వాత బాడీ లంగా అనమాట. అయితే ఎలా స్టిచ్ చేయాలి అనేది కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో రెండు కూడా పెట్టాను నేను. కావాలంటే చూడండి. చాలా బాగా అర్థమైందనమాట. నేను ఫస్ట్ టైం కుట్టినా చాలా బాగా కుట్టాను. మీకు కూడా నేను ఎక్స్ప్లెయిన్ బాగా చేస్తాను అనమాట. టైం ఎక్కువ తీసుకున్నా కూడా పర్లేదండి, ఫస్ట్ టైం కదా అయినా పర్లేదు, చాలా బాగా వచ్చింది. చూసి కావాలంటే మీరు కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇంట్లో మీ పిల్లలు ఉన్నారంటే పిల్లలకి చక్కగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనండి. కాలర్ని అయితే ఇలా మిడిల్ నుంచి నేను స్టిచ్ చేస్తున్నాను. కావాలంటే మీరు ఫస్ట్ నుంచి అయినా స్టార్ట్ చేసుకొని కొలుసుకుంటాం కదా, కరెక్ట్గా ఉంది కాబట్టి అలా స్టిచ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, మీకు అలా ఈజీగా అనిపిస్తే అలా స్టిచ్ చేసుకోండి. నేనైతే ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట. నాకైతే చాలా బాగా నీట్గా వచ్చిందండి. ఖర్చులు కనిపించుకోకుండా కూడా లోపలికి మనం ఫోల్డ్ చేసుకొని చక్కగా నీట్గా కుట్టేసుకుంటే చాలా బాగుంటుంది. నాకైతే పర్ఫెక్ట్గా వచ్చిందండి. నేను క్యాన్వాస్ యూజ్ చేశాను. దీనికి ఎలా స్టిచ్ చేయాలి, ఎంత తీసుకోవాలి అనేది కూడా మీకు నేను చక్కగా వీడియోలో పెట్టాను అనమాట. మీరు కనుక ఫస్ట్ టైం కుడుతున్నా సరేనండి, చక్కగా కుట్టుకోవచ్చు. నేను చెప్పిన దాన్ని బట్టి మీరు మీ పిల్లలకి స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నాకైతే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం కుట్టినా కూడా పర్ఫెక్ట్గా కుట్టాను నేను. ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనే దాన్ని బట్టి చూసారండి, చాలా బాగా వచ్చింది. మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఓకేనండి. వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి వీడియోలు కూడా వస్తూ ఉంటాయి. చాలా బాగా వచ్చింది నేను చెప్తున్నా, మీరే చూసి అంటారు చూడండి. తప్పకుండా కామెంట్లో కూడా తెలియజేయండి నాకు ఎలా వచ్చింది అనేది. ఓకేనండి. థ్యాంక్ యూ.